ద్వాపర యుగంలో భూమిపై రాక్షసుల అత్యాచారాలు పెరిగిపోయాయి. భూమి గోవులా మారి భగవంతులైన బ్రహ్మ విష్ణువుల వద్దకు వచ్చి, ఓ భగవంతుడా, భూమిపై రాక్షసుల అత్యాచారాలు భరించలేనంతగా పెరిగిపోతున్నాయి. కొంతమంది ప్రజలు మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు, నారాయణ, భూమిని రక్షించడానికి 8వ అవతారంగా భూమిపై అవతరించే సమయం ఆసన్నమైంది అని వేడుకుంది. అప్పుడు బ్రహ్మాండాన్ని, భూమిని రక్షించడానికి విష్ణువు మానవ రూపంలో అవతరించాలని నిశ్చయించుకున్నాడు. మథురా రాజైన ఉగ్రసేనుని కుమారుడు కంసుడు తన తండ్రిని కారాగారంలో వేసి రాజ్యాన్ని ఆక్రమించాడు. మథురా నగరం అంధకారంలో మునిగిపోయింది. కంసుడు ఉగ్రసేనుడు ఇకపై ఇక్కడే బందీగా ఉంటాడని ఆజ్ఞాపించాడు. అంతేకాకుండా మథురా నగరం నా ఆధీనంలో ఉంటుంది అని ప్రకటించాడు. కంసుడికి ఒక చెల్లెళ్ళు ఉండేది. ఆమె పేరు దేవకి. దేవకిని వసుదేవుడికి ఇచ్చి వివాహం చేశారు. వారి వివాహ వేడుక సందర్భంగా ఆకాశవాణి ఒక భయంకరమైన ప్రవచనాన్ని చేసింది. కంస, నీ చెల్లెలి 8వ కుమారుడు నీ ప్రాణానికి ముప్పు, అతడే నీ అంతాన్ని తీరుస్తాడు అని ఆకాశవాణి హెచ్చరించింది. తన జాతకం ప్రకారం తనను చంపే బిడ్డను దేవకి కనబోతుందని భయపడి ఆమెను కారాగారంలో ఉంచాడు. ఈ ప్రవచనం విన్న కంసుడు తీవ్ర కోపంతో దేవకిని చంపాలని నిర్ణయించుకున్నాడు. కానీ వసుదేవుడు తన భార్య ప్రాణాలను కాపాడేందుకు ప్రతి బిడ్డను కంసుడికి అప్పగిస్తానని వాగ్దానం చేశాడు. కంసుడు ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. కానీ వారిద్దరిని కారాగారంలోనే ఉంచాడు. దేవకి 8 సార్లు గర్భవతి అయింది. ప్రతిసారి బిడ్డ పుట్టిన వెంటనే కంసుడు దానిని చంపేవాడు. 8వసారి దేవకి గర్భవతి అయింది. ఆ సమయానికి కంసుడు భయం అంతకంటే పెరిగింది. అదే సమయంలో గోకులంలో నందగోపాలుడు అనే పాలకుడు తన భార్య యశోదతో కలిసి ఒక బిడ్డను పొందేందుకు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో దేవకికి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ బిడ్డ ఎవరో కాదు, శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి జననం తరువాత ఆకాశవాణి వసుదేవుడికి ఒక మార్గం చూపించింది. వెంటనే వసుదేవుడు కారాగారం నుండి బయటపడి యమునా నదిని దాటి గోకులానికి చేరుకున్నాడు. అక్కడ యశోదాకు పుట్టిన బిడ్డను తీసుకొని శ్రీకృష్ణుడిని ఆమె దగ్గర ఉంచారు. తరువాత తిరిగి కారాగారానికి వెళ్లి యశోద నుండి తీసుకొచ్చిన బిడ్డను కంసుడికి అప్పగించారు. అయితే ఆ బిడ్డ మాయాశక్తితో కూడినది. అది దేవీ రూపం దాల్చి కంసుడిని భయపెట్టింది. కంసుడు తన అంతానికి కారణమైన శ్రీకృష్ణుడు ఇప్పటికే జన్మించాడని తెలుసుకున్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన బాల్యం గోకులంలో గడిపాడు. పెద్దయ్యాక కంసుడిని సంహరించి మథురా నగరాన్ని రక్షించాడు. ఆయన చేసిన పలు పనులు కథలుగా ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. శ్రీకృష్ణుని జన్మదినాన్ని ప్రతి సంవత్సరం జన్మాష్టమి పండుగగా ఘనంగా జరుపుకుంటాం. ఈ పండుగ సందర్భంగా శ్రీకృష్ణుడి జీవితం నుండి ప్రేరణ పొందాలి. అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుందనే ఆయన సందేశాన్ని మన జీవితంలో పాటించాలి. ఈ పండుగ సందర్భంగా మీకు, మీ కుటుంబానికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.